హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. కొంతమంది తెలుగు హీరోలు పాన్ ఇండియా రేంజ్లో తమ సత్తా చాటుతూ ముందుకు దూసుకుపోతున్నారు. అదే టైంలో వాళ్ళ రెమ్యునరేషన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్లోనే ఉంటున్నాయి. ఒక్కో సినిమాకి 100 కోట్ల దాకా తీసుకుంటున్నారనే టాక్ అయితే చాలా బలంగానే ఉంది. నిర్మాతలు కూడా అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ కూడా చేరారనే న్యూస్ ఫిలిం సర్కిల్స్లో వినబడుతుంది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇంకొన్ని సినిమాలకి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిల్లో ఒక మూవీని ఒక బడా సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ చిరుకి 100 కోట్ల పారితోషికాన్ని ముట్టజెప్పనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సదరు సంస్థ చిరుకి 100 కోట్లు ఇవ్వడానికి వెనకాడడం లేదని అంటున్నారు. చిరంజీవి డేట్స్ దొరికితే చాలని అనుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులైతే కానీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాదు. తన నటనతో, డాన్స్లతో, ఫైట్స్తో తెలుగు సినిమాకి సరికొత్త హుషారుని తీసుకొచ్చింది చిరంజీవియే. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఘరానా మొగుడు సినిమా టైంలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా కూడా ఆయన నిలిచాడు. దీన్ని బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన హవా ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. చిరు అయితే ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. సోషో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఆ మూవీకి వశిష్ఠ దర్శకుడు.